ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఆందోళన బాట పట్టారు వాలంటీర్లు. సో గత ప్రభుత్వం వారంతా కూడా రాజకీయ ఒత్తిళ్లకి లోబడి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్ అందరూ కూడా తిరిగి తమ విధిలోకి తీసుకోవాలంటూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా పలుమార్లు మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా కలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆ వాలంటీర్లంతా కూడా ఒక్కసారిగా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వారంతా కూడా ఈరోజు విజయవాడలో ఒక ఆందోళన కార్యక్రమాన్ని పిలిపించిన పరిస్థితి కనబడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది వాలంటీర్లు, దాదాపుగా 90,000 మంది వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేశారు. అందరి చేత ఏకంగా వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రెషర్స్కి లోబడి రాజకీయంగా వాళ్ళు చేసిన ఒత్తిడిలే కారణం అంటూ కూడా చెప్పారు. అంతా కూడా ఏకంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి అప్పటి ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీలో ఆయన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లు ఏకంగా వైసీపీ పార్టీ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటుంది, వారిని పార్టీ ప్రచారాల కోసం వాడుకుంటుంది. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆందోళన కలిగిస్తుంది, ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన పరిస్థితి కనబడింది. ఇక ఈ నేపథ్యంలో వారంతా కూడా రాజకీయంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఒత్తిళ్లకి లోపడి సుమారుగా చాలా మంది రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలతో అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడింది. దీంతో ఒక్కసారిగా వారంతా కూడా ఈ కొత్త ప్రభుత్వంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా మరోసారి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుని వారంతా కూడా వేడుకున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన చేబ్రోల్ నివాసంలో కూడా కలిసేందుకు వెళ్లారు చాలా మంది కూడా. సో ఓవరాల్గా ఎక్కడ చూసినా ఈ వివాదం కొనసాగుతుంది. సో ఇటీవల కాలంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా పెన్షన్ల ప్రక్రియ ఇదంతా కూడా వాలంటీర్లే చూసుకునేవారు, నేరుగా వాళ్ళే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసేవారు. కానీ ఈసారి పెన్షన్ పంపిణీ ప్రక్రియ కూడా ఒక పండగ వాతావరణంలో జరిగింది. పెన్షన్ల పండగ అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సచివాలయ సిబ్బందిని ఇందులో పెన్షన్ పంపిణీ కోసం వినియోగించుకున్నారు. కానీ ఎక్కడ కూడా వాలంటీర్లకు అవకాశం కల్పించలేదు, వాలంటీర్లకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం యొక్క పనిని అప్పగించలేదు. ఇటీవల ప్రస్తుతం పిఠాపురం, కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కూడా వాలంటీర్ల సేవలు వినియోగించకుండానే, వాలంటీర్ల యొక్క అవసరం లేకుండానే పెన్షన్ పంపిణీ ప్రక్రియ జరిగింది. సో వాళ్ళు లేకుండా కూడా పెద్దగా మనకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే అంశమేం లేదు. కానీ డెఫినెట్గా వారి సేవలు వినియోగించుకుంటాం, అది వేరే రకంగా వినియోగించుకుంటాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో ఏదేమైనా కూడా రాజీనామా చేసిన వాలంటీర్ల యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా రాకపోవడంతో వారంతా కూడా ఆవేదన చెందుతూ ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం వారంతా కూడా చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సో దీంతో ఒక్కసారిగా విజయవాడ మొత్తం కూడా ఆందోళనతో నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. సో ఎటువంటి అనుమతులు లేని కారణంగా పోలీసులు ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తామంటూ ముందస్తుగానే హెచ్చరించారు. ప్రస్తుతం విజయవాడ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా కూడా 144 సెక్షన్ 30లు అమల్లో ఉన్నాయి. ఇక నిరసనకు పర్మిషన్ లేదన్నారు పోలీసులు. విజయవాడ వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచార ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఓవర్ టు యు. ఎన్నికల ముందు రాజీనామాలు చేసిన వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 పైగా మంది వాలంటీర్లు చెలో విజయవాడకి పిలిపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే దాదాపుగా 1,00,000 పైగా మంది వాలంటీర్లు ఎన్నికల ముందు రాజీనామాలు చేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ నేతల ఒత్తిడి మేరకు కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశామని కొంతమంది చెప్పారు. ఇలా దాదాపు 1,00,000 పైగా మంది రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళంతా పిలుపునిచ్చిన నేపథ్యంలో చెలో విజయవాడకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉందనే పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ మొన్న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేశారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రుల్ని కలుస్తున్నారు. కలిసి తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా నిర్ణయం రాకపోవడంతో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు వాలంటీర్లకు 10,000 రూపాయలు
చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్లు అది కూడా అడుగుతున్నారు. తిరిగి తమను విధుల్లో తీసుకుని తమ వేతనం పెంచాలని కోరుతున్నారు. 5 ఏళ్ళుగా ప్రజలకు అంతా సేవ చేశాము, మా రాజకీయాలతో సంబంధం లేకుండా తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం విజయవాడ కలెక్టరేట్ వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఎవరు కూడా వాలంటీర్లకి అయితే అనుమతి లేదు, చెలో విజయవాడకి ఎక్కడ కూడా అనుమతి లేదని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైనా వచ్చినా అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 కూడా అమల్లో ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైనా వాలంటీర్లు ఇక్కడ కనుక వస్తే కనుక లిఫ్ట్ చేయడానికి కూడా సిద్ధంగా పోలీసులు అయితే ఇక్కడ అంతా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాలంటీర్లు కొంత ఆందోళన బాటపడడానికి సిద్ధమైనప్పటికీ అప్పుడే ఇది సమయం కాదని చాలామంది చెబుతున్నారు. కానీ వాలంటీర్లు మాత్రం తమన్ని అంటే రాజీనామాలు అక్కడ కేవలం ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడం వల్ల మేము అప్పుడు రాజీనామా చేశాము, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాము, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ పిలుపునిస్తే ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటుంది, తమ సమస్యను పరిష్కరిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇంకా తొందరపాటు చర్యలు వద్దని కొంతమంది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే విజయవాడ కలెక్టరేట్ వద్ద అదేవిధంగా బందర్ రోడ్లో కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎవరైనా వాలంటీర్లు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఎవరైనా వస్తే ముందస్తుగా అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరి వాలంటీర్ల ఇష్యూస్ మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తూ చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ వాలంటీర్ని గ్రామ సేవక్గా అదేవిధంగా వార్డు వాలంటీర్ని వార్డు సేవక్గా పేర్లు మార్చి వాళ్ళని పంచాయతీ పరిధిలోనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఒక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో వాలంటీర్లు ఉన్న 33 లక్షల మంది వాలంటీర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇన్నేళ్ల పాటు వాళ్ళని ఉపయోగించుకోవాలి అనే అంశం మీద కసరత్తు చేస్తుంది. కసరత్తు చేసిన తర్వాత వాలంటీర్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ విజయవాడ నుండి.